బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు రక్షకుడు, పరమశివుడు లయం చేసుకుంటాడు. ఈ ముగ్గురు ఈ పోర్ట్ఫోలియోలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే బ్రహ్మదేవుడు సృష్టికర్త, అందరినీ పుట్టిస్తుంటాడు మంచి పోలియోని. విష్ణుమూర్తి రక్షిస్తాడు, అది మంచి పోర్ట్ఫోలియోని. శివుడు మింగేస్తాడు, అది లయం. కాబట్టి శివుడికి అనిపించిందనమాట, ఏమిటయ్యా వీళ్ళిద్దరు మంచి పోర్ట్ఫోలియో కొట్టేశారు, నాకు మాత్రం లయం నాకు ఇచ్చారు అని. విష్ణుమూర్తి ఏమయ్యా నువ్వు మంచివాడి బుద్ధిమంతుడే, ఎందుకంటే బ్రహ్మాండంగా నువ్వు సృష్టించావు, తర్వాత రక్షిస్తున్నావు, నేను మాత్రం మింగేస్తున్నాను, లయం చేసుకుంటున్నాను, మరి నేను కూడా రక్షకునిగా కావాలి, ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, ఏం లేదు నాయన, త్రేతాయుగంలో నేను రామచంద్రునిగా మానవుడిగా ఉద్భవిస్తాను, నీవు వానరునిగా ఉద్భవించి నేను నిమిత్త మాత్రుని ఏమీ పనిచేయను, ఊరికే కూర్చుంటాను, ఏడుస్తాను, బాధపడతాను మానవుడిలాగా, నువ్వు నాకు సహాయం చేస్తావు. అదే కాకుండా కలియుగాంతం వరకు కూడా నువ్వు ఈ భూమి మీదనే గంధమాదన వాసిని గంధమాదన పర్వతం మీద రంభావన విహారాయ అరటితోటలో కృష్ణారూఢాయ ఒంట మీద ఎక్కి తిరుగుతుండు, ఎక్కడ రఘునాథ కీర్తనం అయితే అక్కడ వచ్చి కూర్చో, అందరినీ అబ్జర్వ్ చేసి ఎవరెవరు నీ గురించి చూస్తున్నారో, నీ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళని అంతే రక్షించు అని చెప్పాను. రక్షకునిగా నీకు ఇస్తున్నాడు. అందుకనే ఆంజనేయ స్వామి రాముడి ప్రాణాలను కాపాడాడు. లక్ష్మణుని ప్రాణాలు మీకు తెలిసి చెప్పాల్సిన పని లేదు. సంజీవికల్ని సంధానకాన్ని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. భరతుడు ఇంకా చనిపోదామని చెప్పేసి అగ్నిగుండంలో పడిపోతుంటే అప్పుడు వాళ్ళకంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చి, నాయనా భరత నువ్వు మరణించ పని లేదు, వాళ్ళు వస్తున్నారు, దారిలో ఉన్నారు, అందుకని నేను ముందొచ్చాను అని చెప్పేసి భరతుని ప్రాణాలు కాపాడాడు. అలాగే సీతాదేవి తన మెడదడితో ఉలిపోసుకుందామనుకున్న సమయంలోనే శుభశకునాలు కనిపిస్తాయి. పైన కూర్చున్నాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి. వెంటనే ఆయన అంగుష్టాన్ని వదిలి సీతాదేవికి జీవితం మీద విరక్తి కలగకుండా ఆశ్వాసం కలిగించాడు. కాబట్టి ఆంజనేయ స్వామి రక్షకుడు. ఆయన తలుస్తే మనకేం కలుగుతాయి? బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమస్మరణా భవేత్. ఆంజనేయ స్వామిని తలిస్తే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, రోగ నిర్మూలనము, అజాడ్యము, వాక్పటుత్వం ఇవన్నీ కూడా హనుమంతుల్ని తలిస్తే లభిస్తాయి. కాబట్టి అలాంటి మహానుభావుడు, ఆ పరమశివ అవతారం రుద్రవీర్య సమోద్ధవుడు మనకెక్కడా దొరుకుతాడయ్యా? మనకు దొరికేదైనా రామాయణం మొత్తంలో 6 కాండములు ఉన్నాయి. 6 కాండముల్లో బాలాకాండంలో హనుమంతుని ప్రసక్తి ఉండదు, అయోధ్యాకాండలో హనుమంతుని ప్రసక్తి ఉండదు, అరణ్యాకాండలో ఉండదు. బాలాకాండ, అయోధ్యాకాండ, అరణ్యాకాండ, ఈ 3 కాండల్లో హనుమంతుడు కనిపించాడు మనకు. తర్వాత 3 కాండములు, 6 కాండముల తర్వాత 3 కాండముల్లో హనుమంతుడు కనిపిస్తాడు. కిష్కింధాకాండలో అందరితో కలిసి ఉంటాడు, యుద్ధకాండలో అందరితో కలిసి ఉంటాడు. సుందరకాండలో మాత్రం ఒకే ఒకడు, 1 మ్యాన్ షో. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పన్వందేస్తు చారణ చర్తేపది అని మొదటి శ్లోకంతో ప్రారంభించి 68 సర్కల్ అయిన తర్వాత చివరి శ్లోకము దాంతి మీ చేత అనిపిస్తాను కూడా. తతో మయా బాగ్భిరదీన భాషణ శివాభిలిష్టార్ విప్రసారిత జగామ శాంతి మయాత్మయ తబాపి శోకేన తదాపి పీడిత. కాబట్టి ఆంజనేయ స్వామి మొదటి శ్లోకంతో చివరి శ్లోకం వరకు సుందరకాండలో ఆయన మాత్రమే విరాజమానుడై ఉంటాడు. అలాగే బాలాకాండలో ఎవరి పేరు లేదు, అయోధ్యాకాండలో ఎవరి పేరు లేదు, అరణ్యాకాండలో ఎవరి పేరు లేదు, కిష్కింధాకాండలో ఎవరి పేరు లేదు, యుద్ధకాండలో ఎవరి పేరు లేదు.
కానీ సుందరకాండలో మాత్రం ఆంజనేయ స్వామి పేరుతో ఉన్నది మాత్రమే సుందరకాండ. సుందరేశుడు పరమశివుడు కాబట్టి సుందరకాండ ఆయన పేరు మీద ఉంది. ఎక్కడా లేదు, 6 కాండంలో ఎవరి పేరు ఉండదు, ఆయన పేరుతో ఉంది. కాబట్టి సర్వము ఆయనదే. మొత్తము చివరి పుస్తకం మొత్తంలో కూడా ఆయన తప్ప వేరే ఎవరు లేరు. అందుకనే మనకు హనుమంతుడు ఎక్కడ దొరుకుతాడయ్యా? సుందరకాండ దొరుకుతాడు. మన కష్టాలు దూరం చేసేవాడు ఎవడయ్యా? హనుమంతుడు. కాబట్టి హనుమంతుడు మనకు మొత్తము కాండముల్లో మొత్తం రామాయణంలో మనకు లభించేది సుందరకాండలో మాత్రమే. 2000 శ్లోకాల్లో మనకు కనిపిస్తాడు. ఆ విధంగానే తా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది, తాంతో అంతమవుతుంది. తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. 150 అక్షరాలు, 24 అక్షరాలు ఉన్నాయి. బ్రాహ్మణైన వాడు తప్పకుండా పొద్దున్న లేచి సంధ్యావందనం చేసుకొని ఈ గాయత్రిని చేతిలో పెట్టుకొని దశవారం, అష్టోత్తర శతం, సహస్రం తనకు తోచిన మాత్రం ఇవి దీన్ని చేసుకుంటాడు, గాయత్రి జపం చేసుకుంటాడు. కాబట్టి ఆ గాయత్రి బీజాక్షరాలు ఎక్కడ ఉన్నాయ్యా? రామాయణంలో పొందుపరిచాడు. అందుకనే రామాయణం చదివే వాళ్ళకి గాయత్రి ఫలితం కూడా లభిస్తుంది. కానీ ఉపదేశం కావాలి దానికి. కాబట్టి అందులో స్టార్టింగ్ బాలాకాండం తీయండి. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్తన అయ్యేజ బన్మన్నేస్తూ చారణ ఆచర్చేపది. ఇది సుందరకాండలో మొట్టమొదటి శ్లోకము. ఆ విధంగానే తానేక్షంతోనే ప్రారంభమవుతుంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్దాంబరం నారద పరిపృచ వాల్మీకి మునిపుంగవం. దా అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. కాబట్టి 24,000 శ్లోకాల్లో 24 అక్షరాలు చేస్తాడు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కాబట్టి రామాయణాన్ని మనం చదివితే రామాయణంలో గాయత్రి బీజాక్షరాల ఫలితం కూడా లభిస్తుంది. మళ్ళీ రామాయణం అంతా చదవలేము కాబట్టి భగవంతుడే మనకు దిగొచ్చి సుందరకాండలో డంపు చేశాడు రామాయణాన్ని. మళ్ళీ గాయత్రి బీజాక్షరంలో చేర్చాడు. హనుమంతుడు కూడా అందులో చేర్చాడు. చదువుకోండి అన్నాడు. కాబట్టి కనీసం 5 రోజులైనా కానీ మనము సుందరకాండం చదివితే, సుందరకాండ వింటే గాయత్రి బీజాక్షర ఫలితం, రామాయణ ఫలితం, సుందరకాండ ఫలితం మనకు లభిస్తుంది. అందువల్ల ఆ గొప్పతనం సౌందర్యంలో సుందరకాండలో ఉంది. ఆ విధంగానే ఆ గాయత్రి బీజాక్షర తా అక్షరంతో ప్రారంభమవుతుంది. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్తన ఏష బన్మన్నేస్తూ చారణ చర్తేపతి అంటూ ప్రారంభించి మళ్ళీ 68వ సర్గలో చివరి శ్లోకంలో సతో మాయాభాగ్య తానక్షరంతో ప్రారంభమవుతుంది, అంతమవుతుంది. అదే తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ తా. కాబట్టి సుందరకాండకి ఇంత బహుళంగా ఉంది. ఇదే కాకుండా సుందరకాండ వర్షాలు కురవకపోతే మహాభారతంలో విరాట పర్వాన్ని పారాయణం చేస్తాం. అదేవిధంగా సుందరకాండలో మన రామాయణంలో సుందరకాండ పారాయణం చేస్తాం. చేస్తే తప్పకుండా వర్షం కురుస్తుంది. అకాలంలో కూడా, అంటే ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో కనుక వర్షం పడితే అది ఫలించినట్టు ఆ దంపతులకు, పుణ్య దంపతులకు ఆ యొక్క లాభం కలుగుతుంది. కాబట్టి ప్రారంభం చేసిన రోజున చిన్న చినుకులతో ప్రారంభమైంది, 2 ఆగింది. మళ్ళీ ప్రారంభంలో ఎంత వర్షమో మీకు చెప్పవలసిన పని లేదు. మాకు ఆటోలు కూడా దొరకకుండా చచ్చామన్నమాట మేము. కాబట్టి అంత పెద్ద వర్షం పడిచింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పుణ్య దంపతులు నిజంగానే వాళ్ళు పుణ్యం చేసుకున్నారు కాబట్టి, వాళ్ళతో సాగి వచ్చారు కాబట్టి ఈ విధంగా వర్షం పడింది. ఎందుకంటే ఇది అకాలం, వర్షాకాలం కాదు, ఇది అకాలం. అకాలంలో వర్షం పడితే అది అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మా పంచాంగం నాగభూషణ్ణి తలుచుకోవాలి తప్పకుండా. ఎందుకంటే ఈ యొక్క విగ్రహాలను కూడా
ఆ స్వామి ఈ కార్యక్రమానికి వినియోగించారు, వారు పరమోదించారు. అయితే వారి ఇంట్లో జరుగుతున్నప్పుడు, రెండవ సుందరకాండ జరుగుతున్నప్పుడు నేను చెప్పానమాట, లేదు నాయన ఆ దేవుడిని ఇక్కడ పెట్టాము, కొంచెం కిటికీలన్నీ మూసించండి, మధ్యరాత్రి వర్షం వస్తే కష్టం అవుతుంది. అంటే ఏం గురుగారు భలే మాట్లాడతారు, ఇప్పుడు కాలం వెళ్ళి ఒక చీమ చిరుకుమని లేదు, ఒక అగ్ని ఒక ఇది లేదు, ఒక మేఘం లేదు, అలాంటి వర్షం ఎలా పడుతుంది, నేను చూసుకుంటాను మీరు పోండి అన్నాడు. సరే ఓకే అన్నాను. మధ్యరాత్రి బ్రహ్మాండంగా వర్షం దంచింది, తలుపు పెట్టాడు. ఆ మధ్యరాత్రి నాకు ఫోన్ చేశాడు, గురుగారు సరే క్షమించండి, నాకు ఇది జరుగుతుందంటే. నాయన అది వేరే సంగతి, అది క్షమించడం కాదు, అది మీ యొక్క పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కాలంలో వర్షం పడింది, అందువల్ల అది మీరు సంతోషమే తప్ప దుఃఖమే లేదు, కాబట్టి ఇప్పటి నుంచి మూసిపెట్టండి అని చెప్పాను అన్నమాట. కాబట్టి అలాంటి సుందరకాండ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా అని ఆ కష్టాలను తీరుస్తూ ఉంది. అది నా గొప్పతనం కాదు, ఇక్కడ స్వామివారు నన్ను నియోగించాడు, నేను ఇక్కడ కూర్చోబెట్టాడు. నేను పండితుని కాదు, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేశాను, రిటైర్మెంట్ అయినాను, పెన్షన్ తీసుకుంటున్నాను. 2000 అక్టోబర్లో రిటైర్ అయినాను, 2001లో ప్రారంభమైంది. ఈనాడు 24 సంవత్సరాల్లో 24 స్వామివారి కళ్యాణాలు జరిగినాయి. 24 సుందరకాండలు, మొత్తము సుందరకాండలు 3 అష్టోత్తరాల్లో 2 అష్టోత్తరాలు జరిగిపోయి 3వ అష్టోత్తరంలో 74వది 75వది నడుస్తూ ఉంది. 85 కదా, 85 ఇదా 85 కదండి, 75. కాబట్టి నడుస్తూ ఉంది. అందువల్ల ఇది వినబడంత పుణ్యాత్ములు. కానీ మళ్ళీ ఒకసారి మీకు మనవి చేస్తున్నాను, చాలా మటుకు సుందరకాండ జరిగేటప్పుడు స్వామి దృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి ఏ పని చేసి ఆయన కోపం వస్తుంది. అందువల్ల అందరూ కూడా ఆ హోమం లేనంత వరకు శ్లోకాలు కూడా ప్రయత్నం చేయడమే తప్ప కనీసం ఏ పని చేయకూడదు. కనీసం కార్యక్రమం అయినా కానీ మనం నిశ్చయం చేసుకోవాల్సిన జపమైనా కానీ ఆ జపాన్ని మానివేసేయాలి. జపం చేయకూడదు స్వామి సమక్షంలో. కేవలం కార్యం అయిన తర్వాతనే మన యొక్క దైనందిన కార్యక్రమాన్ని ఉండి చేయాలి. కాబట్టి స్వామివారి కార్యక్రమం నడుస్తున్నప్పుడు జపం చేయడం కానీ, పుస్తకాలు చూడడం కానీ, లేదా నేను సంవత్సరం చేసి అష్టోత్తరం చేస్తుంటే మీరు కూడా అష్టోత్తరం చేయడం కానీ, అలాంటి మీరే కూర్చుంటే సరిపోతుంది. కాబట్టి మీలాంటి అష్టోత్తరం చేయడం కానీ ఏమీ చేయకూడదు. శ్రవణ కీర్తన భక్తులతో మాత్రమే ఇక్కడ ఉంటాయి. 9 ఉపాయాల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఈ 9 విధాల భక్తి మార్గాల్లో శ్రవణ కీర్తన భక్తి నడుస్తోంది. నేను కీర్తిస్తున్నాను, మీరు శ్రవణం చేస్తున్నారు. ఈ 2 భక్తులు తప్ప అక్కడ ఏమీ ఉండకూడదు. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చేస్తున్నాను, అక్కడ జరుగుతున్నప్పుడు కేవలం ఆ స్వామి మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఇలాంటి అవకాశం మళ్ళీ, ఎందుకంటే ఇది ప్రవచనం కాదు, ఇది కొద్దిగా చెప్పాలి అని చెప్పేసి నాకు చెప్తే తప్ప, ఎందుకంటే నాకు టైం ఉండదు నాకు. ఎందుకంటే సర్కిల్ కావాలి ముఖ్యంగా, ఇంకా 2 రోజులు మాత్రం మిగిలింది. అందువల్ల సుందరకాండ అంటే ఏమిటో మీకు కాస్త వివరిద్దామని చెప్పేసి సంకల్పంతో వివరిస్తున్నాను. ఇంకా దీంతో సమాప్తం. స్వస్తి.